అనమాట. చుట్టుపక్కల మనుషులు ఇట్లా తీసి ఇట్లా కరేపాకులా తీసి పాడేసేటోళ్ళు కూడా ఉంటారు. అంటే మా మమ్మీ ఆలోచనలో పడి హెడ్లో నరం బ్లడ్ క్లాట్ అయింది. నేను మీ అమ్మాయి వదిలేసిన గాలికి. అంత కష్టపడి సంపాదించిన డబ్బు నేను అల్మార్లో పెట్టుకుంటే నాకేం రాదు. మా అన్నకి ఏ విధంగా కూడా తక్కువ చేయలేరు. ఉంటాం అలా. ఈరోజు వ్లాగ్లో నేనైతే మీ అందరికీ నా గోల్డ్ కలెక్షన్ చూపిస్తా. అంటే పెళ్ళికి వేయించుకున్న కలెక్షన్ చూపిస్తాను గైస్. ఎందుకంటే పెళ్ళి అయినాక పండగకి ఉన్నా కాబట్టి నా గోల్డ్ కలెక్షన్తో పాటు మా మమ్మీది కూడా చూపిస్తా. అంటే చాలామంది మా మమ్మీ నల్ల పూసలు అడుగుతారు, సో మా మమ్మీకి నల్ల పూసలు కూడా చూపిస్తా. ఈరోజు వ్లాగ్ అదే అనమాట. లాస్ట్ వరకు అయితే మర్చిపోకుండా చూడండి. అండ్ ఆల్సో నాకు కట్నంగా ఏమేమి పెట్టిరు అన్నీ చెప్పాలనుకుంటున్నా. ఈ ఉగాది స్పెషల్ వ్లాగ్ అనుకోండి ఇక మీరు. ఓకేనా? కనాల్లో కలుసుకుందాం తయారైనాక. ఏమో చేస్తుందో పాశం పూర్ణం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మమ్మీ కూడా చెప్తుంది, చెప్పు మమ్మీ. ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రస్తుతానికి అయితే ఈ నైటీలో మీద ఉన్నాం, అవుట్ఫిట్ మార్చుకోవాలి. ఈరోజు ఈ పండుగకి మా నాయనమ్మ తాత ఇంట్లోనే ఉన్నారు. నాయనమ్మ హాయ్ చెప్పు. హాయ్, ఉగాది శుభాకాంక్షలు చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. మా తాత వండుకుండి ఇప్పుడే. మా డాడీ అవసరం గైస్. హాయ్ అప్ డాడీ. హాయ్, హ్యాపీ ఉగాది అందరికి. అవతల ఉన్నది ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరున్నా కానీ హ్యాపీ ఉగాది, హ్యాపీ పోలేలు, హ్యాపీ పచ్చడి. మీరే నువ్వు కదా నిన్న మా విడగాడు స్నానం చేసుకుంటా ఇస్తుందనే ఉగాది పండుగ అని. ఇక్కడ ఏమన్నా సోఫా కింద అయితే హాస్పిటల్ అలవాటు చేసి ఇక్కడ క్యాచ్ చేసేదాన్ని అన్న క్యాచ్ కంప్లీట్ అయిపోయింది మాదైతే మొత్తానికి ఉగాది రోజు. నా పూజ రూమ్ చూడక చాలా రోజులు అయింది కదా, సో చూడండి. మమ్మీ పొద్దున్నే పులిహోర వేసి దేవునికి తెప్పించేసింది. ఇంకా నేను తినాలి ఇప్పుడు. దేవుని దగ్గర ముఖ్య మనం ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం తిన్నాం. చింతపండు పులిహోర వేసింది మమ్మీ. బాగుంది. పోలేలు ప్రాసెస్లో అవుతున్నాయి, అప్పటి వరకు పులిహోర అవుతుంది. బయట ఉండదు. పెళ్ళి అయినాక నా ఫస్ట్ పండుగ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాం. అండ్ దట్టు మనకు కూడా మనకి ఇదే ఫస్ట్ పండుగ కాబట్టి ఇక్కడనే ఉన్నా అనమాట. కారం కారం అవుతుంది. కారం ఉండదు, ప్రశాంతత ఉండదు. బస్సులలో ఉంటే లొల్లి పడుతున్నారు వెనకాల అప్పటి నుంచి. మా ఇంటికాడనేమో మనుషులు ఉంటలేరని బాధ, ఈడనేమో మనుషులు సందర్భం లేకుండా గొడవ పడతారని బాధ. హిందీ పంచాయతీ అంటే మా వీరగానికి ఎంత ఇష్టమో అగో ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళు గొడవ పడుతున్నాడా. హే నీకెందుకురా, నీకేం అర్థమవుతుంది? దిగు దిగు. లొల్లేలు అనగానే పోయి కిటికీ కాడ నిలబడతావు. నీకెందుకు నువ్వు ఇంత భూమికి జానడు. మంది పంచాయతీలు అన్నీ కావాలి నీకే. పెళ్ళప్పుడు మంచిగా ఉండేది. ఇంత తులిసి చెట్టు మొత్తం పోయిందని మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టిన తులిసి చెట్టు. ఇంకెందుకు ఇట్లా అరుస్తుండ్రు వాళ్ళ మీద కాగా.
అరే నువ్వు ఎందుకు అరుస్తున్నావురా? కొడతారా వాళ్ళు? నిన్ను కొడతారా వీరా? అరే వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, నీకు ఎందుకు? ఆగో ఏ పురుగుపాడు, దిగ 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 దవడ మీదకి లేస్తా. హ్యాపీ ఉగాది మానస. అరే నిండు నూరేళ్ళు ఆయుష్మాన్. హాయ్ గైస్, అందరికి హ్యాపీ ఉగాది. సో ఇదనమాట నేను శారీ వేసుకున్నా. ఈ శారీ మీకు గుర్తుందో లేదు అంటే అన్నవరం పోయేటప్పుడు ఈ శారీ మర్చిపోయినా అనుకున్నా కదా, ఇదే శారీ అన్నమాట. అప్పుడు కాకపోతే ఇప్పుడు కట్టుకున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి రెడీ అయిపోయినా. ఇట్లా ఎంత బట్టలు వస్తున్నాయి. నేను ఉంటలేను కదా గైస్, మా మమ్మీ బట్టలు చదువుకు ఉంటలేదు. పోలేలు చేసి పోలేలు తిను. హ్యాపీ ఉగాది. పెట్టా నీకు హ్యాపీ ఉగాది మీ అందరికి కూడా. సో హాయ్ గైస్ అందరికి, ఇదంతా మా గోల్డ్ అనమాట, మీకు కూడా చూపిస్తా. సెట్ అవ్వట్లేదు, ఇబ్బంది పెడుతుంది. అక్కడ ఎక్కడ పెట్టి చూసినా సెట్ అవ్వట్లేదు. సో యా, ఈరోజు ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా నా పెళ్ళికి పెట్టిన గోల్డ్ అయితే చూపించాలనుకుంటున్నా. ఇలా కుదిరింది మొత్తానికి. సో స్టార్టింగ్ చేద్దామా. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? నా కమ్మలతో స్టార్ట్ చేస్తాను. సో ఇవి నా కమ్మలు. సో ఇవి కమ్మలు అనమాట. ఇవి 2 కలిపి 4 తులాల కమ్మలు, అంటే ఒక్కటి 2 తులాలు ఉంది. మొత్తానికి ఇవి అనమాట. ఇవి మేము నా ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్న కమ్మలు. యాక్చువల్గా నేను పోయింది ఇట్లా నార్మల్గా కమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకుందామని పోతే ఇవి నచ్చినాయి. అప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, తీసేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ పెళ్ళికి కూడా వస్తాయని ఇవి తీసుకున్నాము. సో ఇవైతే మొత్తానికి 4 తులాస్ పడ్డాయి కమ్మలు అయితే. దీనికి మాటీలు చూపిస్తా. ఇవి మాటీలు, ఇవి 1/2 తులం పడ్డది. అంటే ఇప్పుడు ఇవి నా పెళ్ళికి ఇవి మా పిన్ని చేయించినట్టు నాకు అనమాట. మీకు ఇది డిజైన్ ఏర్పడుతుంది. అంటే ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇట్లా ఇప్పుడు ఈ కమ్మకి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా వచ్చేటట్టు తీసుకున్నా. నేను ఎక్కువ స్టోన్స్ వచ్చేది అయితే గోల్డ్ అస్సలు ఉండదు నాది, మొత్తం ఇట్లా ముద్దనే ఉంటుంది. ఇది ఇట్లా సెట్ ఉంటుంది. ఇంతే కాకుండా మళ్ళా చెంప సవరాలు కూడా చేయించుకున్నా. ఎందుకో నాకు ఇష్టం అనమాట చెంప సవరాలు. మా మమ్మీ ఏమన్నదంటే ఈ చెంప సవరాల ప్లేస్లో నువ్వు వేరేవి ఏమైనా చేయించుకో, చెంప సవరాలు వద్దు అని అన్నది. కానీ నాకు ఎందుకో ఇష్టంతో చేయించుకున్నా అనమాట. ఇవి తులంకి కొంచెం ఎక్కువ పడ్డది, 3 వరుసలు. ఇప్పుడు ఈ కమ్మలు పెట్టుకొని చూపిస్తా ఎట్లా ఉన్నాయో. మొత్తానికి నాకు వాటి చెంప సవరం పెట్టేసరికి అది సరిపోతుంది. యాక్చువల్గా ఇది నేను తీసుకున్నప్పుడు వాళ్ళు రెడీమేడ్లో ఇప్పించినప్పుడు చైన్ నాకు తక్కువ పడుతుండే, ఇంకా ఈ చైన్ ఎక్స్ట్రా యాడ్ చేయించినాము. సో ఇవి 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ ఉన్నాయి మొత్తానికి. అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఎందుకంటే లాస్ట్ వెయిటింగ్ చేయించినప్పుడు నేను పోలే, జస్ట్ సెలెక్షన్ అప్పుడు పోయి ఉండే.
మా నగలు ఇస్తారు అయిపోయినాయా? ఇంకా కాలే. ఇప్పుడు వేసుకోవాలా? ఒక్క నిమిషం ఇస్తా, ఒక 5 minutes. ఫస్ట్ మా డాడీ చూపిస్తా. ఎందుకంటే మా డాడీ సంఘంలో పోతుండు. ఇది మా డాడీ చైన్ ఇదనమాట. అంటే ఓన్లీ నా పెళ్ళి బంగారమే కాదు, మా డాడీ మా మమ్మీ కష్టపడి సంపాదించింది ఇప్పటి వరకు ఉన్న బంగారం, చేయించుకున్న బంగారం అంతా కూడా చూపిస్తాం మీకు. అంటే ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి ఉండే, సో దానికి ఈ ఎక్స్ట్రాగా ఇదంతా యాడ్ చేయించినాము. ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇది మా డాడీ ఒక లాకెట్ చేయించుకుండు. ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి ఇది బిల్ల అయితే అది సెట్ కాలే, పులిగోరకు పెట్టి చేయించుకుంటే అట్లా అని కాదండి తీసేయలేక ఈ బిల్ల ఇది లాకెట్ ఏదైతుందో అది సూపర్ వచ్చింది. దీన్ని తీయలేక మళ్ళీ ఈ సైడ్ అంతా కూడా యాడ్ చేయించినాము. అండ్ దిస్ ఈజ్ ద చైన్ డిజైన్. నాకు తెలిసి ఇది ఒక 5 తులాలు ఉన్నట్టుంది మొత్తం. వెయిట్ అంత ఎగ్జాక్ట్గా తెలియదు, నేను లాస్ట్కి అయితే చెప్తా. ఇన్ కేస్ ఎవరికన్నా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. బందోబస్తు ఉంటుంది. ఇది నాకైతే బందోబస్తు కనిపిస్తుంది, కానీ మా డాడీ మెడలో చిన్నగా సన్నగా కనిపిస్తుంది. ఇదనమాట, ఇట్లా ఉంటుంది. అంటే నా సెలెక్షన్ డిజైన్ అనమాట. ఇట్లా 2 సింహాలు వస్తాయి. ఇది స్క్రూ అనమాట, ఇప్పుకోవచ్చు. అండ్ దిస్ డిజైన్ ఇదంతా కూడా నేనే సెలెక్షన్ చేయించిన, అంటే డిజైన్ మొత్తం నేనే సెలెక్షన్ చేసిన. కానీ అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చిరు. ఇవి వెయిట్లు నాకు తెలియదు, కన్ను పెద్దగా ఉంటుంది. ఎవడైనా కోపంలో ఉంటే దినేష్ గుద్దుటే చచ్చిపోతాడు దెబ్బకు. ఇది కంకణం అనమాట. అంటే మా మమ్మీకి ఇష్టం మెయిన్లీ కంకణాలు చేయించుకోవడము. బట్ మా డాడీ ఇట్లా భజనల పాటలు పాడతాడు కదా, సో అప్పుడు ఇట్లా మంచిగా కనిపించే కంకణం చేయించుకోమంటే చేయించుకోండు. ఇదనమాట. ఫస్ట్ డాడీ చూపిస్తాను మీకు, ఎందుకు కన్ఫ్యూజన్ చేయాలి. మా డాడీకి మంచి ఉంగరం ఉండేవి, సేమ్ ఇట్లాంటి ఉంగరమే. నవరత్నది చేయించుకుండు. ఆయన ఎంతో ఇష్టంతో చేయించుకుండు, ఇన్ని ఏళ్ళ ఇష్టంతో చేయించుకుండు. అది నా పెళ్ళికి పోయింది. ఇదొకటి. అండ్ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట. మా మమ్మీ రూపాయి కూడబెట్టి మా డాడీకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అంటే మేము అంటే మా మమ్మీ డాడీ పెళ్ళైనాక కొనుక్కున్న ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది ఇరిగిపోయినా కూడా దీన్నే చేయించుకున్నాం, కానీ మళ్ళీ ఇదైతే తీయలేము ఎందుకంటే గుర్తు ఉంటుందని చెప్పేసి. ఇగో ఇక్కడ ఇది అరిగిపోవడము, ఇది చెప్పాలంటే చాలా ఏళ్ళు అయింది. దీన్ని చేయించుకుంటున్నాం కానీ దీన్ని తీస్తలేము అనమాట, ఎందుకంటే మా మమ్మీ ఇచ్చిన గుర్తు కాబట్టి. ఆమె పాపం రూపాయి కూడబెట్టి తీసుకుంది. ఇది ఇక్కడ గోల్డ్ ఉంటుంది. ఇది మా డాడీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు వేసుకుంటాడు అనమాట. దీనికి అయ్యప్ప స్వామి లాకెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సీజన్ తీసేసి లోపల ఉంటాయి అవన్నీ. ఇదనమాట మా డాడీ గోల్డ్. అయితే కంకణము, ఒక చైన్ అండ్ ఆల్సో ఉంగరాలు. మా అన్న గోల్డ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మా డాడీకి ఇచ్చేద్దాం గైస్, పోతున్నాడు సంఘంలోకి, మీటింగ్ ఉంది. మా డాడీ మా అన్న గోల్డ్ వేసుకుంటుంది. ఇది మా అన్నది బ్రాస్లెట్. దీన్ని ఏమంటారు డాడీ? స్నేక్ డిజైనా, చైన్ ఏమో ఆ డిజైన్ అన్నారు. ఇది ఇచ్చేస్తున్నాను. జిలేబీ డిజైన్. అయ్యో గిట్లా చేసిరు కొండి ఎదగాడ మమ్మీతో నత్తిపి. సో ఇది గైస్ కమ్మలు ఇట్లా నిండుగా ఉంటాయి అనమాట. మొత్తం చెవు నిండా ఈ మాటి కానీ కమ్మ కానీ మస్తు, అసలు ఏం అవసరం లేదు, జస్ట్ పెట్టుకుంటే సూపర్ అసలు. సో ఇది ఇక్కడ సైడ్ ఫేస్కి ఎంత తేడా ఉంది కదా. ఒకసారి కమ్మ వల్ల ఎంత చేంజ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా పెట్టేసుకుంటా. అసలు పెట్టుకోనికి రాదు గైస్. గుండి ఇది గుండెడ పడుతుంది. ఇంకా గుండి ఈ రెండింటికే సరిపోయింది ఆ జీవితానికి ఆ కమ్మ. అంటే నాకు ఇది చెవు కూడా ఇది దుబ్బు ఉంటుంది పెట్టుకున్నట్టు. బంగారు పండు ఇవన్నమాట నా కమ్మల పని అయిపోతే కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటాను. ఏయ్ నువ్వు నడు దిగో, వీడు ఇక్కడ కమ్మలు అయిపోయింది కదా. అండ్ ఫస్ట్ మా మమ్మీ కమ్మలు చూపిస్తా. మా మమ్మీ పెళ్ళి అప్పటివి ఉండే, అంటే ఆ పాత బుట్టాలు ఉంటాయి కదా అవి ఉండే. నేనే ఇంకా మా మమ్మీని చేంజ్ చేయించుకో అంటే ఇక చేంజ్ చేయించుకుంది మొత్తానికి. చూపిస్తాను మీ అందరికీ. సో ఫస్ట్ అయితే ఇది నవరత్న అనమాట. ఇది మనం సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఇది
ఇంకా అనిపిస్తుందా నవరత్న. ఇది అమ్మ అయితే ఇది ఓన్లీ ఒక్కటి కొనుక్కుంది ఫస్ట్, బాగలేదు బోడిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఈ బుట్టాలు చేయించుకుంది. ఈ బుట్ట సో ఇట్లా బుట్టాలు చేయించుకున్నాక ఇది దీనికి ఇట్లా అటాచ్ చేసి ఇట్లా పెట్టుకోవాలి కదా అమ్మ. కొన్నాం, దాని తర్వాత ఇది చేయించుకుంది మా మమ్మీ. యాక్చువల్గా వాడికి అసలు ముత్యాలు వేయొద్దు అని చెప్తే మధ్యలో ముత్యం వేసిండు, ఎందుకంటే ఇట్లాంటి ముత్యాలు అనేటివి మన ఏజ్ వాళ్ళకి బాగుంటాయి కానీ మమ్మీ వాళ్ళకి మంచిగా ఉండే అనమాట. ఆయన కూడా వాడు వేసిండు, ఇంకా తీపియాలి. ఇంకా మాటీలు దీనికి మా మమ్మీ పాతవే అనమాట, మాటీలు పాతవే అంత దీనికి అసలు సెట్ కావండి, కొత్తగా కనిపిస్తే ఇవి పాతగా ఉంటాయి. అందుకని చెప్పి తీసి చూపిస్తున్నాం మీకైతే. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి అట్లా చేయించుకుంటాం కాబట్టి అంత గుర్తుండదు నాకైతే. అనేది గోల్డ్ పైన ఎందుకంటే పెరుగుతుంటాయి కదా రేట్లు. మమ్మీవి నైసా. ఇవి కూడా నేనే సెలెక్షన్ చేశాను గైస్, నేనే తీసుకున్నాను. అంటే నేను ఇప్పించినాక వాళ్ళు తీసుకోరు, బట్ సెలెక్షన్ నేను చేసిన అంతే. నల్ల పూసలు ఏ దావత్కి పోయినా ఇట్లా చూస్తారు అనమాట మా అమ్మ. నల్ల పూసలు అంటే అంత బందవస్తు ఉంటాయి. మా మమ్మీ ఇంకా లాంగ్ చైన్ అన్నీ చేయించుకోకుండా పెద్దది నల్ల పూసలే చేయించుకుంది. ఇదైతే బాగా తెలుసు, 8 తులాలు పడ్డది నల్ల పూసలు అయితే, ఎందుకంటే లాకెట్కే పోతుంది 2 తులాల వరకు. మళ్ళా 4 వరుసల చైన్, మళ్ళీ ఈ బిల్లలు అనమాట. ఇది వేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్తా. అంటే నాకు ఈడికి అవుతుంది, మా మమ్మీకి కొంచెం కిందికి అవుతుంది. మా మమ్మీకి ఇంకా బాగుంటుంది లుక్ అయితే. ఇది నల్ల పూసలు. నెక్స్ట్ నేను ఎంతో ఇష్టంతో చేయించుకున్న జిలేబీ నెక్లెస్ గైస్. అసలు నేను ఎంత ఇష్టంతో చేయించుకున్నా అంటే, ఇది నాకు పెద్ద నెక్లెస్ లేకపోయినా మన చిన్నది ఒక్కటి ఉన్నా చాలా అని ఫిక్స్ అయ్యి చేయించుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ చేయించుకుంది నేను కాసులు చేయించుకుందామనే పోయినా, కానీ ఒక్కసారి ఈ డిజైన్ చూసినాకలా అసలు నాకు ఎందుకో వేరే దానిపైన పోవాలని అనిపించలేదు. ఇట్లా 2 లాకెట్ అంటే ఇది నేను ఏం చెప్పిన అంటే డిటాచబుల్ చేయమని చెప్పిన. ఇది తీసేసి ఇది వేసుకోవచ్చు, ఇది తీసేసి ఇది వేసుకోవచ్చు, అట్లా డిటాచబుల్ చేయంటే వాళ్ళు డిటాచబుల్ చేయలేరు, మొత్తం అటాచ్ చేసిరు. ఇదనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పంచలోహాల ఏమో అంటారు కదా, అవ్వన్నమాట. స్టోన్స్ అయితే కావస్తారు. దీన్ని జిలేబీ అంటారు అనమాట. ఈ ప్యాటర్న్ని జిలేబీ అంటారు. ఇది ఏంటంటే మొత్తం సొక్కం బంగారం, ఇంత ఏం అది ఇది యాడ్ చేయకుండా గోల్డ్తో చేస్తారు అనమాట. అందుకని చెప్పేసి ఈ జిలేబీ డిజైన్ ఏదైతే ఉందో అది మినిమం స్టార్టింగ్ 5 తులాస్ నుంచే ఉంటుంది అనమాట. అంటే ఈ లాకెట్స్ లేకుండా ఉట్టి నెక్లెస్ ఉందా అది 5 తులాస్లో అవుతుంది. ఇది యాడ్ చేయించుకున్నా కాబట్టి నేను ఇది ఎక్స్ట్రా 2.5 ఇంత అయిందనమాట. మొత్తం ఇది నాదైతే 7.5 పడ్డది. ఇది ఇక్కడ కూడా లక్ష్మీ పిందెలు వచ్చినాయి. ఇది మొత్తం ఇది చలో ఈ చైర్ జార్ పోతుంది కిందికి. ఈ నల్ల పూసల పైన సెట్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం హోల్డింగ్ లాగా అవుతుంది. సో ఇది తీసి పక్కగా పెట్టేస్తా, తర్వాత మీకు అర్థమవుతుందా. ఇది నా చిన్న నెక్లెస్. ఇది ఇట్లా సైడ్కి ఎందుకు పోతుందో అయితే లేదు, ఎందుకంటే గొలుసులు వేసుకోవడానికి వస్తలేదు. సో ఇది ఓన్లీ ఇట్లా సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది, సరిపోతుంది. అంటే నేను ఎట్లా చూస్ చేసుకున్నా అంటే నా పర్సనాలిటీకి కనిపించాలి బంగారం అన్నట్టు చూస్ చేసుకున్నా. అండ్ కమింగ్ టు కాసుల పేరు చూపిస్తా. ఇదే గైస్ కాసుల పేరు నేను చేయించుకుంది. దగ్గర నుంచి చూస్తే మీకు లక్ష్మి కనిపిస్తారు. కాసుల పేరు వెయిట్ ఎంత ఉందో నేను ఈ వీడియోలో చెప్పా. మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి ఇది ఎన్ని గ్రామ్స్ ఎన్ని తులాలు ఉంటుందో. నేను నెక్స్ట్ వీడియో అంటే ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి అవును అని చెప్పి మెసేజ్ చేస్తా. సో అదనమాట కాసులు అంటే యాక్చువల్గా నేను చిన్నదానికి చైన్ వేసి పెద్దదానికి థ్రెడ్ పెట్టా. అంటే ఆ అన్న నాకు దీనికి చైన్ పెట్టి దానికి థ్రెడ్ వేసిండు. ఇంత ఆగం
అందుకనే బంగారము ఫైనల్గా తీసుకోవడానికి పోతాం కదా, అప్పుడు ఖచ్చితంగా మనం ఉండాలి. ఎవరైతే సెలెక్షన్ చేసిరో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో కాసులు ఇట్లా ఉంటుంది, అనిపిస్తుంది మీకు? కాసులు అయితే ఇట్లా వస్తుంది అనమాట. నేను కాసులు కూడా పెట్టుకొని చూపిస్తాను ఒక్క నిమిషం. కాసులు నల్ల పూసలు చేయించుకుంటే ఇక కొంచెం దీనికి కిందికి వేయించుకోవాల్సిందే. అంటే నేను దీనికి థ్రెడ్డింగ్ పెట్టమన్నా, ఎందుకంటే ఇది కొంచెం మూమెంట్ కిందికి అనుకుంటే ఇక్కడున్న డిజైన్ మంచిగా కనిపిస్తుంది, లేకపోతే దీని కింద మొత్తం డిజైన్ పోతుంది. దీనికి ఒక్కదానికి అంటే దీనికి ఉన్న చైన్ దీనికి వేయించుకోవాలి, దీనికి ఉన్న తాడు దీనికి పెట్టించుకోవాలి, అది ఒక్క పని ఉంది. ఇదనమాట నా పెళ్ళి గోల్డ్. అయితే నెక్లెస్ అండ్ పెద్ద కాసులు, కమ్మలు, మాటీలు, చెంప సవరాలు, ఇవే కాకుండా అండ్ ఆల్సో నాకు మా అత్త పుస్తల తాడు వేయించింది. ఒక్క నిమిషం, పుస్తల తాడు బయటకు చూపేద్ది అంటారు కానీ ఐ వాంట్ టు షో బికాజ్ దేర్ ఇస్ సంథింగ్ టు షో యూ, చూపించాలి మీ అందరికీ. సో ఇది అనమాట పుస్తల తాడు డిజైన్. అదైతే అంటే అసలు కుచ్చుకోపోదు, మ్యాక్సిమం ఇది డిజైన్ అందరు కుచ్చుకోపోతుందని చూస్ చేసుకోరు, కానీ ఇది అస్సలు కుచ్చుకోపోదు డిజైన్ అయితే. అండ్ ఇవి పుస్తలు అనమాట. ఈ ఏమో పెద్ద అత్తవాళ్ళు పెడతారో చిన్న అత్తవాళ్ళు పెడతారో నాకు తెలియదు. ఇది పుస్తలల్లో అంటే మా తరఫున ఏదైతే చేపిస్తారో పుస్తే, ఆ పుస్తే మా అన్న వేయించింది నాకు. పెళ్ళి గోల్డ్ పెట్టిందంటే నాకు మా అన్న పుస్తే అనమాట. తర్వాత నేను ఈ పుస్తే మధ్యలో ఈ గొట్టము ఈ గుండ్లు తర్వాత యాడ్ చేయించుకున్నా. అంటే మా మమ్మీ వాళ్ళు పెట్టే పుస్తే ఏదైతే ఉంటుందో అది నాకు మా అన్న చేయించిండు. మా అన్న నాకు మస్తు గిఫ్ట్లు ఇచ్చిండు కదా, ఏంటంటే ఇది ఇచ్చిండు. ఫస్ట్ ఏమో నాకు ఫాజిల్ వాచ్ ఇప్పించిండు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను వీడియో షూట్ చేసే కెమెరా ఇప్పించిండు. అట్లాంటి అన్నలు ఎవరికి ఉండరు, నిజంగా చెప్తున్నా. మంచి అంటే మనం సంపాదిస్తున్నా కూడా పెట్టే గుణాలు చాలామందికి తక్కువ ఉంటాయి. మా అన్న ఎంత సంపాదిస్తుండో దాంట్లో మాత్రం చాలా అంటే తనకు దోచినంత కంపల్సరీ ఇస్తాడు. అండ్ ఆల్సో లాస్ట్ టైం ఎక్కడికో ట్రిప్కి పోయిండు, అక్కడ గుర్తు పెట్టుకొని నాకు ఈ హాఫ్ శారీ తీసుకొని వచ్చిండు ఈ ఉగాదికి వేసుకోమని చెప్పేసి. కానీ దీనికి ఉక్కు కాజాలు లేవన్నమాట, అందుకని చెప్పేసి వేసుకోలేను. శ్రీరామనవమికి వేసుకుంటా అదైతే. ఇది నాది ఎంగేజ్మెంట్ రింగ్, మీ అందరికీ తెలుసు. అండ్ ఆల్సో ఇది మా మమ్మీ లాస్ట్ టైం బర్త్డేకి ఇప్పించింది. ఇది ఇంకా నా బ్రాస్లెట్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు కట్నంకి అంటే ఇంటికి పోయేటప్పుడు అన్నీ ఇచ్చేస్తారు కదా, అవన్నీ మా మమ్మీ అయితే అన్నీ ఇచ్చేసింది. నావేమున్నాయి అవన్నీ సొమ్ములు. ఇది నాకు మా మమ్మీ 10th పాస్ అయినప్పుడు చేయించింది ఉంగరము. ఇప్పుడు పట్టట్లేదు ఎందుకు ఉంగరాలు, అప్పుడు సన్నగా ఉండేమో. ఇప్పుడు ఇదేమో ఇంటర్ పాస్ అయినాక చేయించింది. ఇది ఈ ఉంగరాలు అంటే ఇక్కడ అక్కడ ఉంటాయి అనమాట సొమ్ములు అయితే. ఇవి నా సొమ్ములు. నల్ల పూసలు చూపిస్తాయి, చాలా మంది నల్ల పూసలు అడిగారు కదా, ఒక్క నిమిషం. అయితే ఇక్కడ లేవంట, మా ఆయన ఇంట్లో మర్చిపోయి వచ్చింది తీసుకురమ్మంటే. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మా ఆయన చైన్, మా డాడీ వాళ్ళు పెట్టిరు. హలో, ఇది బ్రాస్లెట్. ఇది తులంన్నర ఎంత ఉంది, ఇది ఉంది. ఇది 2 తులాలన్నర ఉంది. మొత్తం మా బావకి 4 తులాస్. అంతేకాకుండా బటు కొట్టించిరు. మా అత్తనేమో నాకు 5 తులాలు పెట్టింది. దాంట్లోనే పుస్తల తాడు అండ్ నల్ల పూసలు ఇవైతే వచ్చినాయి అనమాట. తులంన్నర నల్ల పూసలు చైన్ వాడింది, 2 తులాలన్నర నా పుస్తల తాడు వాడింది. ఎంత అయింది? తులంన్నర 4 తులాలు అయిందా? 4 అయింది కదా. ఇంకా హాఫ్ తులంలో పుస్తే కూడా మా అత్తల్లనే లెక్క పెట్టేసింది. ఇంకో హాఫ్ దాంట్లో ఇక అట్లిట్లా అంటే ఈ నల్ల పూసలు ఈ పుస్తల తాడులని అట్టి వేసి మొత్తం అయితే వంకి 5 తులాస్లా 1.5 తులం నల్ల చైన్ నల్ల పూసలు అండ్ 2 తులాలన్నర ఈ చైన్. హాఫ్ ఏమో పుస్తే తర్వాత మిగతాది హాఫ్ ఏమో వంకి. అదనమాట మా అత్త పెట్టిన 5 తులాలు ఆ బంగారం. ఇదైతే ఇది మా ఆయన చైర్ కూడా చాలామంది అడిగారు, చూపిస్తారు దగ్గర నుంచి. ఇది చూడ్డానికి ఈజీగా 2 తులాస్ లాగా ఉంటుంది, మంచిగా 1.5 తులం పడింది. ఇది చైన్. అంటే ఫస్ట్ మా బావని జిలేబీ డిజైన్ తీసుకోంటే అది వద్దని చెప్పేసి ఇది తీసుకోండు. ఇవన్నీ మొత్తం కలిపి బంగారం ఒక 28 తులాల వరకు అయింది అనుకుంటా. నాకైతే
ఇది ఎట్లా లెక్క పెట్టాలంటే 4 ఏమో నాకు లెక్క పెట్టడానికి రాదు. మొత్తం అయితే 28 తులాలు నాకైంది. మా బావకు వచ్చేసి మిగతాది అయింది. మొత్తం 30 తులాలు అనమాట. అంటే అత్త పెట్టింది 5 తులాలు, మిగతాది మా అమ్మోళ్ళు పెట్టిరు. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నా. ఒక్క నిమిషం మాట్లాడతా, మంచి కూర్చొని. మెయిన్ థింగ్ మర్చిపోయినా, ఈ ముక్కు పుల్ల మీ అందరికి తెలుసు. ముక్కు పుల్ల కూడా ఏది లేదు అనకుండా మొత్తం చేయించారు అనమాట మా ఇంట్లో. ఇక నేను బాకీ ఉందంటే పెద్ద నల్ల పూసలు అండ్ గొలుసు గాజులు ఇంకా పెద్ద నల్ల పూసలు ఒకటి నేను సంపాదించి చేయించుకోవాలంతే. సో విషయానికి వస్తే కట్నం కింద మా వాళ్ళు అయితే ఇంత బంగారము అండ్ ఆల్సో ల్యాండ్ ఇచ్చిర్రు మాకు. ఇదంతా ఎందుకు చెప్తున్నా, చెప్పనవసరం లేదు కదా గొప్పలా అని అనుకోవచ్చు. గొప్పలని కాదు, నేను పుట్టినప్పుడు పొజిషన్ ఎట్లుందో మాకు తెలుసు. మా ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమను కూడా మేము ఒక టైంలో అదేంటంటే మిస్ అయిన ఫీలింగ్ కూడా వచ్చింది నాకు, మా అన్నకి. పండుగలు అప్పుడు కూడా మా మమ్మీ మా డాడీ షాప్కి పోయి కష్టపడుతుంటే మేము ఇంట్లో ఉండి ఎవ్వరు ఉండక, మమ్మల్ని తయారు చేసే వాళ్ళు ఉండక, బిచ్చపోళ్ళు లెక్క టీషర్ట్లు షార్ట్లు వేసుకొని ఊరంతా తిరుగుకుంటే ఏమేమి నేను మీ అమ్మాయి వదిలేసిరా గాలికి ఇట్లాంటి మాటలు విన్నా. అంటే ఏదైనా కూడా వాళ్ళ కష్టం ఉన్నప్పుడు గుర్తించకుండా ఏడుస్తుండే అనమాట. మమ్మీ నువ్వు ఇంట్లోనే ఉండిపోకు మమ్మీ ఆటిట అని. అంటే మా మమ్మీ పొద్దున 9 గంటలకి పోయిందంటే సాయంత్రం మధ్యాహ్నం అట్లా 5 o'clock వచ్చి కొంచెం పండుకొని మళ్ళీ పోయి నైట్ 12 o'clock ఇంటికి వస్తుండే. అసలు మా మమ్మీ మా డాడీ లైఫ్లో చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఆ కష్టం చూపించడానికే నేను ఇప్పుడు అంతా చూపించిన. నేను ఇంత లగ్జరీగా ఇంత గర్వంగా అన్ని సొమ్ములు నేను వేసుకున్నా అంటే అదంతా మా అయ్య కష్టమే అనమాట, మా మమ్మీ మా డాడీ కష్టమే అనమాట. అందుకని చెప్పేసి నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నా. అంతేకాకుండా నాకు జాగ కూడా రాసిచ్చిరు మా అమ్మోళ్ళు ఇక్కడ గట్కేసర్ సైడ్. పెళ్ళి కూడా అసలు అంటే ఘనంగా చేసిరు. నా దృష్టిలో అది ఘనంగానే, మేము అందరూ అనుకోవచ్చు అందరి లెక్కనే చేసిరని కొంతమంది అనుకోవచ్చు, కానీ నా దృష్టిలో అది మా డాడీ నాకు చాలా చాలా అంటే చాలా ఘనంగా చేసినట్టే లెక్క. డిన్నర్ మా అత్త వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి చిన్న డిన్నర్ కూడా ఒక డిన్నర్ లాగా సెలబ్రేట్ చేసిండు. ఏది ఇంత కూడా తక్కువ కాకుండా చూసిండు. అసలు ఎంగేజ్మెంట్ కూడా మేము వద్దనుకున్నాము. తెలిసిన వాళ్ళే కదా మేనోళ్ళే కదా అవసరమా, జస్ట్ ఇంట్లోనే బొట్లు పెట్టుకొని ఉంగరాలు మార్చేసుకొని డైరెక్ట్ పెళ్ళి పెట్టుకుందాము అని అనుకున్నాము. బట్ మా డాడీ అంటే జీవితంలో చేసుకున్నది ఒకటేసారి పెళ్ళి, దాని ఇష్టం చేసుకుంటా అంటే చేసుకుని అని చెప్పేసి చేసుకున్నాము. అసలు ఎంగేజ్మెంట్ కూడా చిన్నగా కాదు, ఫంక్షన్ హాల్కే మాకు 3 lakhs వరకు ఖర్చు అయింది అనమాట. ఓన్లీ ఫర్ ఫంక్షన్ హాల్. మళ్ళీ డెకరేషన్, ఫుడ్డు ఇదంతా అపార్ట్ ఫ్రమ్ దట్ ఫంక్షన్ హాల్కే మాకు 3 lakhs వరకు అయ్యింది. ఆ ఫంక్షన్ హాల్ చూస్తే కళ్ళు అదిరిపోతే అంత బాగుంటుంది ఫంక్షన్ హాల్. ఇక్కడే బంజారా హిల్స్లోనే తీసుకున్నాము. దమస్తుంది ఎందుకంటే శారీ పైన అంతసేపు అసలు ఉండలేను. అలా కాదు, ఆ ల్యాండ్ విలువ ఎంత ఉంటుంది, గోల్డ్ విలువ ఎంత ఉందో లెక్కేసుకుంటే ఈజీగా 50 లక్షలు దాటుతుంది అనమాట. ఒక పేరెంట్స్ అయ్యుండి వాళ్ళు నన్ను అంత ఘనంగా పెళ్ళి చేసి అంత పెట్టించిరు అంటే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా నేను ఏంటంటే నా ఫ్యూచర్ పిల్లలకు కూడా నేను అంతే వాళ్ళకు కూడా అంతే లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నా. మేము ఒక 10th standard వరకు కూడా మేము ఘోరమైన మాటలు సొంతగా చెప్పదు కానీ ఉంటారు అనమాట. చుట్టుపక్కల మనుషులు ఇట్లా తీసి ఇట్లా కరేపాకులా తీసి పాడేసేటోళ్ళు కూడా ఉంటారు మనకి. చెప్పి బాధపడడం తప్ప దానికి ఏం లేదనమాట. అది మొత్తానికైతే వాళ్ళ కష్టార్జితం ఇది అందనమాట. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నర్సింగ్ అన్న మస్తు పైస ఉంది. నర్సింగ్ అన్న పైసా అనేది మొత్తం మా బిజినెస్ పైన అనమాట. మొత్తము మాదేం బిజినెస్ అంటే టిఫిన్ సెంటర్ అండ్ ఆల్సో కర్రీ పాయింట్, ఈ 2 నడిపించారు. ఒక 10-15 ఏళ్ళ వరకు నడిపించారు. కరోనా అప్పుడు తీసేసారు. ఎందుకు అంటే మా మమ్మీకి అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే 3 months మేము 25,000 రెంట్ కట్టినాం షాప్కి. కట్టలేక డాడీ ఏమన్నా అంటే వద్దు తీసేద్దాము, మళ్ళీ స్టార్ట్ అయినాక తీసుకుందాము, మళ్ళీ 1-2 years అవుతుందని తీసేసారు అనమాట షాప్. తీసిన వెంటనే మా మమ్మీ ఆలోచనలో పడి హెడ్లో నరం బ్లడ్ క్లాట్ అయ్యింది. సో మొత్తం ఒక సైడ్ ప్యారలైజ్ అయిపోయింది అనమాట మమ్మీకి. అంటే ఒక చెయ్యి, ఒక కన్ను చెప్తానే ఏడుపు వస్తుంది. అట్లా మొత్తం ప్యారలైజ్ అయిపోతే మొత్తం ఆమెను అడవలేని సిచ్యువేషన్.
అదనమాట. అంతే ఇంకా అట్లా ఉందని చెప్పేసి తర్వాత కూడా ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయలేము. కరోనా తర్వాతనే నేను నా పేరెంట్స్తోనే టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టడం, ఇంకా అప్పటి నుంచి ఈ 2026-25 వరకు అసలు మొత్తం వాళ్ళకి అడిక్ట్ అయిపోయినా అనమాట. వాళ్ళు నాకు అడిక్ట్ అయిపోయారు. ఇంకా మా అన్న అంటే పొద్దున్న డ్యూటీ కూడా రాత్రి డ్యూటీ పోతే పాపం అనుకుంటాడు వాడు. ఇది మా మమ్మీ నా సిచ్యువేషన్లో ఆలోచిస్తాను చాలా, ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్ లేడీ. అట్లాంటిది మూల బెడ్ పైన ఉండేసరికి ఉగాది రోజు ఏడవద్దు. యా, వాళ్ళంత కష్టపడి సంపాదించిన డబ్బు నేను అల్మార్లో పెట్టుకుంటే నాకేం రాదు. మీ అందరికీ చూపించుకుంటేనే దానికి విలువ. అంటే సొమ్ములు చూపించుకోవడానికి కదా, అందుకని చెప్పేసి చూపిస్తున్నా. గర్వంగా చెప్పుకుంటా. నాకు మా అమ్మయ్య మస్తు బంగారం పెట్టిరు, మంచి జాగా ఇచ్చి పెళ్లి చేసిరు వాళ్ళు. నాకు మా అన్నకి ఏ విధంగా కూడా తక్కువ చేయలేరు. మా అన్నకి ఎంత ఫ్యూచర్ ఎంత వాడికి ఉందో అంత నాకు కూడా పెట్టించారు అనమాట. అంటే మా అన్న కూడా ఎట్లా అంటే ఎక్కువ ఏమంటారు ఉంటే ఏదైతే ఎక్కువ ఉన్నో అది చెల్లెకి డాడీ మిగతా నేను చూసుకుంటా అంటే, నేనన్నా అట్లా వద్దు, నీకు ఒకటి ఉండని నాకు ఒకటి ఉండని అని చెప్పేసి మేమిద్దరం మాట్లాడుకొని, మా డాడీ ఆ విషయంలో కూడా ఇది తీసుకో అదే తీసుకో అని అనలేడు. నీ ఇష్టం, నువ్వు ఏది చెప్పమ్మా, ఏది కావాలంటే అది నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాడు. నేను మరీ వాళ్ళు అట్లా అంటారు కదా అని చెప్పేసి నేను మరీ అంత గలీజ్గా ఆలోచించి తీసుకోవద్దు. వాడి ఫ్యూచర్ కూడా ఆలోచించాలి కాబట్టి వద్దొద్దు, నీకు అదే ఉండని నేను ఇదే తీసుకుంటా అని చెప్తానికి అదనమాట. వాళ్ళ కష్టార్జితం అంతా మా కోసం పెట్టిరు, మా కోసమే పెడుతురు. అండ్ ఇప్పటికీ కూడా ఫోన్ చేసి నువ్వు అల్లుడిని ఎక్కువ సతాయించుకో, ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఫోన్పే చేస్తాను అంటాడు అనమాట మా డాడీ. అంత మంచి పేరెంట్స్ ఉన్నారు నాకు. అందరికీ ఉంటారు అని నేను అందరి పేరెంట్స్ ఇట్లా అని కూడా నేను చెప్పా. చాలామంది ఎట్లుంటారంటే పెళ్ళి చేయాలి, పంపించేయాలి పిల్లని అని చూస్తారు. బట్ నా పేరెంట్స్ అయితే అస్సలు అట్లా కాదు. నేను ఏ చదువుకుంటా అంటే చదివించారు, జాబ్ చేసారు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు కూడా నా జీతం నా దగ్గరనే, అంటే నేను ఎంత సంపాదించినో నా సంపాదన మొత్తం నా దగ్గర. ₹1 కూడా వాళ్ళు నాకు ఏందని అడగలేరు. నేనే ఇంకా వాళ్ళకి ఏదైనా చేయించాలి అంటే అనుకుంటున్నా, ఏం చేయించాలని గోల్డే అనుకున్నా. కానీ ఇప్పుడున్న 2 lakhs గోల్డ్కి ఏం చేయించలేని సిచ్యువేషను. చూద్దాం, వాళ్ళకి ఏది కావాలంటే అదే చేపిస్తా ఫ్యూచర్లో. వాళ్ళకి ఏ సంతోషం అయితే అదనమాట. మొత్తానికి అయితే నన్ను మా అన్నని ఇద్దరిని ఈక్వల్గా చూసిరు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రేమ నేను ఇప్పటికీ మర్చిపోను. అండ్ ఆల్సో ఎవరి దగ్గర నుంచి కూడా ఆ ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకంటే ఓడిగాడు కాబట్టి. అది లైఫ్లో పేరెంట్స్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మనం కూడా మన పిల్లల్ని అట్లనే చేసుకోవాలని వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. అది గైస్ ఉగాది సందర్భంగా నేను చెప్పాలనుకున్న మాటలు ఇవి. అంటే పెళ్ళప్పుడు కెమెరా ముందు పెట్టి నువ్వు మీ డాడీ కోసం చెప్పు, మీ మమ్మీ కోసం చెప్పు అంటే ఆ నిమిషం నాకు వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ విలువ నాకు అర్థం కాలేదు. మా బావ కోసం ఏడ్చిన ఆ రోజు వీడియోలో, ఎందుకంటే మా బావ నా దగ్గర లేదు. కానీ ఈ పెళ్ళి అయినాకలా వీళ్ళ విలువ నాకు తెలుస్తుంది కాబట్టి నేను మాట్లాడాలి, నేను అప్లోడ్ చేయాలి అని అనుకున్న సందర్భం వచ్చింది. ఈరోజు నాకు చెప్పాలనిపించింది కాబట్టి ఇంతలా రెడీ అయ్యి, నాకు ఓపిక లేదు, ఫీవర్ వస్తుంది అయినా కూడా రెడీ అయ్యి, ఇంకా చాలా లేట్ అయిపోయింది. 4 months అయిపోయింది. మా ఇంట్లో గురించి నేను ఎక్స్ప్రెస్ చేయాలి. 4 monthsలో నేను చాలా తెలుసుకున్న వాళ్ళ విలువ, మా అమ్మ విలువ. అది అంటే మా హస్బెండ్ మంచి చూసుకుంటలేడు అన్నది. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తాడు, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు గుర్తొస్తారు అనమాట. ఇక మా అన్న, మా మమ్మీ, మా డాడీ వాళ్ళంత బంగారాలు, వాళ్ళంత మంచి చూసుకునేటోళ్ళు నా లైఫ్లో ఇంకెవరు లేరు, రారు. వీళ్ళకి ఈక్వల్గా చూసుకునేది మా హస్బెండ్ కూడా. మా బావ కూడా ప్రతి దాంట్లో సపోర్టు. చెప్పాలంటే ఇది అది చేయొద్దు, ఇది చేయొద్దు అని కాకుండా అంటే నేను వేసుకునే ఇంట్లో పనులకు కూడా తను ప్రతి ఒక్క పనికి హెల్ప్ చేయడము. ఎట్లా అంటే గట్టి ఎవరైనా ఆమెది అరిచినా కూడా అట్లా అనొద్దు, మానస చిన్నపిల్ల మంచిగా ఉండాలి అని వాళ్ళకే సమర్థిస్తాడు అనమాట. అంత మంచి హస్బెండ్ దొరికిండు. అది మొత్తానికైతే వాళ్ళకి ఏం కావాలో అది కూడా ఇవ్వాలనుకుంటాను. అది నా బేబీయా లేకపోతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ రూపంగా అనేది అది వాళ్ళ ఇష్టం. అంతే గైస్,
ఈ ఉగాది సందర్భంగా అయితే నేను చెప్పాలనుకుంది ఇదే. నా గోల్డ్ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. నా నల్ల పూసలు చాలా మంది అడిగారు కాబట్టి నల్ల పూసలు ఒక్కటి మా మమ్మీ మా అత్త వాళ్ళ ఇంటికి పోయినాక అక్కడ షూట్ చేసి పెడతా కంపల్సరీ. వెయిట్ అడిగి కాబట్టి చెప్తున్నా. నా నల్ల పూసలు వచ్చేసి 1.5 తులాస్ పడ్డది. అంతే గైస్, ఉంటాం అలా.